హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారేవా వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకోసం వంకాయతో ఒక మంచి డిష్. మనం గుత్తి వంకాయలు ఎన్నో రకాలు, మన తెలుగు వాళ్ళకి వంకాయ అంటే చాలా ఇష్టం. మనమే కాదండి, మనం థాయిలాండ్ వెళ్ళామనుకోండి, అక్కడ కూడా వాళ్ళు మంచి మంచి గ్రేవీస్ చేసేసుకొని అందులో వంకాయలు వేసుకుంటారు. కానీ వాళ్ళు కొబ్బరి పాలు, మంచి చిల్లీ పేస్టు, కొత్తిమీర కాడలు ఇవన్నీ పెట్టి మంచి గ్రేవీ చేసుకుంటారు. చాలా టేస్టీగా ఉంటుంది, కొంచెం ఘాటు ఘాటుగా మనకి బాగా సూట్ అవుతుంది. కానీ మనకి ఆ కొబ్బరి పాలు అన్నంతో తినడం అలవాటు కావాలి. కాబట్టి ఈరోజు మీకు థాయ్ స్టైల్లో వంకాయ, అది కూడా కొబ్బరి పాలతో చేసుకునే ఈ వంకాయ కూర చూసుకుందాం. అయితే వంకాయని మనం సాధారణంగా గ్రేవీలో వేసి కుక్ చేసుకుంటాం. కానీ వంకాయని నూనెలో ఫ్రై చేసి వేసుకుంటే దాని టేస్ట్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే వంకాయ నీళ్ళల్లో ఉడికినప్పుడు దాని టెక్స్చర్ డిఫరెంట్గా ఉంటుంది, అది ఉడికే విధానం వేరుగా ఉంటుంది, దాని బయట కూడా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఈరోజు వంకాయని నూనెలో ఫ్రై చేసి ఈ గ్రేవీలో వేసుకుందాం. అయితే ఈ గ్రేవీ ఎలా చేస్తారో చూడండి. ఈరోజు మనం చేసుకునే ఈ డిష్లో ముందుగా మిక్సీలో వేసి కొంచెం పేస్ట్ చేసుకోవాలి. ఈ మిక్సీలో వెల్లుల్లి, కొత్తిమీర వేర్లతో ఉన్న కాడలు. ఈ వేర్లలో చాలా ఎక్కువ సువాసన ఉంటుంది. మనందరం మట్టి ఉంటుంది కదా అని పడేస్తాం. కానీ మీకు కొంచెం అంత ఓపిక ఉంటే ఈ కొత్తిమీర కాడల్ని మనం మంచిగా కడిగేసుకొని మిక్సీలో వేసుకుంటే భలే టేస్ట్ ఉంటుంది. అలాగే పచ్చిమిరపకాయలు. అయితే పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసుకొని దీన్ని పేస్ట్ చేద్దాం. సో పచ్చిమిరపకాయలు అనేసరికి నాకు ఏదో ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలి, దాని జవాబు మీ దగ్గర నుంచి రావాలని చూస్తూ ఉంటాను. పచ్చిమిరపకాయలో ఏ భాగం కారంగా ఉంటుంది? పచ్చిమిరపకాయ ఇలా కోసామనుకోండి, ఇందులో మనకి ఏ భాగం కారంగా ఉంటుంది? ఇప్పుడు ఈ గ్రీన్గా ఉన్న స్కిన్ బాగా ఘాటు ఎక్కువ ఉంటుందా? ఇందులో ఉన్న గింజలు ఘాటు ఎక్కువ ఉంటాయా? దీని లోపల ఒక తెల్లగా ఇలా ఉంది చూడండి, అది ఘాటు ఎక్కువ ఉంటుందా? మీరు ఆలోచించుకోండి ఒక్క క్షణం. ఆన్సర్ ఆల్రెడీ చెప్పేసుకున్నారు కదా, ఇప్పుడు నేను చెప్తాను దీనికి ఆన్సర్. మీకు తెలుసా, ఈ స్కిన్లో ఎక్కువ ఘాటు ఉండదు, గింజల్లో కూడా ఎక్కువ ఘాటు ఉండదు. ఈ పచ్చిమిరపకాయ ఎప్పుడైతే కోస్తామో దీంట్లో ఇలా తెల్లగా ఉంది చూసారా, దాంట్లోనే ఘాటు అంతా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇంకొకటి, ఈ పచ్చిమిరపకాయల్లో ఈ తెల్ల భాగం కొంచెం పెద్ద బనానా పెప్పర్స్ అలా తీసుకున్నప్పుడు మనం పచ్చిమిరపకాయల్లో ఇలా ఏంటి లోపల ఉన్నదే కాదు, ఈ స్కిన్ కూడా అంటుకొని ఇలా తెల్లగా ఉంటుంది. అది కనుక మీరు స్క్రేప్ చేసేస్తే ఘాటు ఉండదు. పచ్చిమిరపకాయలు మనం మిరపకాయ బజ్జీలు వేసుకునేటప్పుడు ఒకవేళ మిరపకాయలు ఘాటుగా ఉంటే గింజలు తీయడం కాదు, దాని లోపల ఉన్న ఆ తెల్ల భాగాన్ని తీసేస్తే మీకు ఘాటు తగ్గిపోతుంది. సో ఈ పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసి మరొకసారి చూద్దాం. ఉల్లికాడలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. దీంతో పాటు మంచి ఫ్లేవర్ రావడం కోసం ఇందులో అల్లం, మిరియాలు, ఉల్లిపాయలు, అలాగే దీంట్లో కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, అలాగే కొంచెం పసుపు. అయితే ఏంటి ఇవన్నీ వేసేస్తున్నానా? అవునండి, ఇందులో అలాగే కొంచెం అంత దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి ఇవన్నీ కూడా వేసేసి, యాలకులు, లవంగం, దాల్చిన చెక్క కూడా వేసేసి ఫైన్గా పేస్ట్ చేసుకొని తర్వాత దీని గ్రేవీ ఎలా చేయాలో చూద్దాం. చాలా సింపుల్. ఇవన్నీ వేసేసుకొని మంచిగా గ్రేవీలో కుక్ చేసిన తర్వాత దాంట్లో కొబ్బరి పాలు పోస్తే మన గ్రేవీ రెడీ అయిపోతుంది. సో మరి చూస్తూనే ఉండండి. ఈ కూర చేసుకోవడం కోసం మనం న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాం. ఇందులో ప్రకృతిలో ఉన్న ఒమేగా 6 అట్లాగే వైటమిన్ ఏ, డి కూడా ఉంటాయి. కొంచెం నూనె తీసుకుందాం. తీసుకొని ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసుకున్న ఈ పేస్ట్ని ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు మన థాయ్ ఫ్లేవర్స్ అన్నీ ఇందులోకి వచ్చేసాయి. అలాగే ఇందులో మనం కొంచెం చిల్లీ పేస్ట్ కూడా వేసుకుందాం. ఈ చిల్లీ పేస్ట్ కూడా మనం ఎండు మిరపకాయల్ని మనం నీళ్ళల్లో నానబెట్టుకొని పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసి ఫస్ట్, ఎందుకంటే ఇందులో అన్నీ పచ్చిగా ఉన్నాయి, అన్ని పచ్చి వస్తువులు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ దీన్ని కొంచెం సేపు కుక్ అవనిద్దాం. దీంట్లో నుంచి కొంచెం నూనె బయటకు వస్తున్నప్పుడు మనం దీంట్లో కొబ్బరి పాలు పోసి ఎలా చేయాలో చూద్దాం. అలాగే ఇటు పక్కన నూనె కూడా పెట్టుకున్నాను, ఆ నూనెను కూడా ఆన్ చేసి పెట్టుకుంటాను. ఈ వంకాయలు అంటే మీరు పొడుగు వంకాయలైనా వాడచ్చు, చిట్టి వంకాయలైనా ఇట్లా పొడుగ్గా కట్ చేసుకొని వాడచ్చు. వీటిని నీళ్ళల్లో ఎందుకు పెట్టాను అంటే
లేకపోతే నల్లబడిపోతాయి. ఎన్నోసార్లు చెప్పాను, అయినా కొత్తగా మన షోకి ఇంట్రడ్యూస్ అయిన వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను. ఆక్సిడైజేషన్ అంటే గాలిలో ఉన్న ఆక్సిజన్ తాకి మనకి కూరగాయలు నల్లగా అవుతాయి. ఇలా అరటికాయలు, మీకు తెలుసు బంగాళదుంప, ఇవన్నీ కట్ చేసి బయట పెడితే అవుతాయి. కాబట్టి అవి కట్ చేసినప్పుడు నీళ్ళల్లో పెట్టుకుంటే మనకి కలర్ మారకుండా ఉంటాయి. అయితే కొంచెం అంత నిమ్మరసం కూడా వేసుకుంటే కూరగాయలు నీళ్ళలోంచి తీసినా చాలాసేపు కలర్ మారకుండా ఉంటాయి. సో ముందైతే ఇక్కడ గ్రేవీ చూడండి స్లోగా కుక్ అవుతుంది, మంచి థిక్ పేస్ట్ లాగా అవుతుంది. ఇది ఇంకా కొద్దిసేపు ఒక 5 నిమిషాల పాటు స్లో మంటలో కుక్ చేసుకుందాం. ఇది స్లోగా నూనె పైకి తేలుతుంది. దీంట్లో మనం కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఈ వంకాయలు అంటే దీంట్లో ఉన్న నీళ్లు పోవడం కోసం ఇలా జాలిగరిటలో వేసి పెట్టుకుంటాను. అప్పుడు నీళ్ళంతా పోతాయి, తర్వాత ఫ్రై చేసేసుకోవచ్చు. ఇంకొక 3 నిమిషాలు కుక్ అవ్వాలి. ఈ లోపల మన వంకాయ ముక్కల్ని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. కానీ నూనె వేడి ఎక్కలేదు కాబట్టి కొంచెం వేడెక్కిన తర్వాత వేసుకుందాం. మసాలా కుక్ అవుతుంది, కానీ మసాలాలో సువాసన బయటికి రావట్లేదు. ఎందుకంటే ఇందులో ఉప్పు వేయలేదు. ఉప్పులో ఉన్న గొప్పతనం టేస్ట్ ఇవ్వడం కాదు, మనకి దాంట్లో మసాలాలో ఉన్న మంచి సువాసనని బయటికి తీసుకురావడానికి కూడా ఉప్పు ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు చూడండి మసాలా చక్కగా రెడీ అయిపోయింది. ఇందులో మనం కొబ్బరి పాలు పోసేసుకుందాం. ఈ కాలంలో అయితే కొబ్బరి పాలు కూడా మనకి మార్కెట్లో దొరికేస్తుంది. కానీ ఇలా చేసుకుంటేనే మన ఇళ్లలో చేసుకున్న కొబ్బరి పాలలో మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా కొంచెం పలసగా చేసుకోవాలి కాబట్టి దీంట్లో ఇంకా కొంచెం నీళ్లు పోసుకొని దీన్ని కుక్ చేసుకుంటాను. అయితే ఘాటుగా భలే ఫ్లేవర్ఫుల్గా ఉండే గ్రేవీ. ఇప్పుడు దీంట్లో వంకాయ కొంచెం లైట్ కలర్ వచ్చేదా ఫ్రై చేసుకుందాం. సో నూనె కూడా వేడెక్కింది. ఓకే, మన గ్రేవీ ఏమో ఇటు పక్కన కుక్ అవుతుంది. ఈ వంకాయలు కూడా మనం ఫ్రై చేసేసుకున్నాం. ఇవి తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం. అయితే ఇలా ప్లేట్లో వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా నూనె అది ఇది ఉంటే కూడా కిందకి కారిపోతుంది. తర్వాత మనం ఉట్టి వంకాయలు పైనుంచి వేసుకుందాం. సో మరి అంతేకాకుండా ఇందులో కొబ్బరి పాలు వేసాం, అన్నీ వేసాం. కానీ కొంచెం తీపి నేను చెక్ చేశాను, తక్కువగా ఉంది. అలాంటప్పుడు ఏంటంటే కొంచెం తీపి ఈ మసాలాలో పడితేనే చాలా బాగుంటుంది. కాబట్టి కొంచెం పంచదార, అంతేకాకుండా ఇందులో పులుపు కూడా కావాలి. సో కాబట్టి కొంచెం నిమ్మరసం కూడా ఇందులో వేసేసుకుందాం. ఆహా, ఇప్పుడు భలే సువాసన వస్తుంది. ఇందులో మనం ఈ వంకాయ ముక్కల్ని వేసేసుకుందాం. చూడండి ఎంత మంచి చిక్కటి గ్రేవీలో మన వంకాయలు తేలుతూ ఉన్నాయి. దీన్ని తింటే ఎంతో బాగుంటుంది. ఘాటుగా నాటుగా భలేగా ఉంది. భలే మంచి టేస్ట్ వచ్చేసింది దీనికి. అయితే దీన్ని మనం ఇప్పుడు 5 నిమిషాల పాటు స్టవ్ కట్టేసి ఉంచుదాం. ఇప్పుడు ఆ జ్యూసెస్ అంతా వంకాయ పీల్చుకుంటుంది. తర్వాతే దీన్ని టేస్ట్ చేస్తే బాగుంటుంది. సో ఒక 4-5 నిమిషాల తర్వాతే దీన్ని టేస్ట్ చేద్దాం. మన వంకాయ కూర చిక్కటి పేస్ట్ సాసు అంతా రెడీ అయిపోయింది. ఇందులో ఈ ఒక్కొక్క వంకాయ ముక్క తింటుంటే అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేను. మంచి కొబ్బరి పాలు, కొత్తిమీర వేర్లు, మనం ఎప్పుడు పడేసే ఆ వేర్లతోటి ఎంత మంచి రుచి వస్తుందో. సో భలేగా ఉంది. అయితే నేను థాయిలాండ్లో ఇది మనకు తగ్గట్టు చేశాను, కానీ మీకు ముందు థాయ్ డిషెస్ రకరకాల కూడా చూపిస్తాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేయాలి. ఇంకోటి ఏంటంటే గొప్పతనం, వాళ్ళు ఎక్కువగా మనలాగే అన్నం తింటారు. వాళ్ళ కూరలు కూడా చాలా ఘాటుగా చూడ్డానికి కూడా మన కూరల్లాగే ఉంటాయి చాలా. కానీ వాళ్ళు వాడే ఆ మిరపకాయలు, ఆ కొబ్బరి పాలు, ఇలా రకరకాల ఇంగ్రీడియంట్స్ కొంచెం వేరుంటాయి. అవి మీకు మనకు దొరికే ఇంగ్రీడియంట్సే. అంటే ఇప్పుడు నిమ్మకాయ ఆకు ఉంటుంది, అందులో ఒక జాతి నిమ్మకాయ ఆకు వంటల్లో వాడుకోవచ్చు. సో ఇవన్నీ ఫ్లేవర్స్ ఎట్లా చేస్తాం, మనం బిర్యానీ ఆకు వాడితే వాళ్ళ నిమ్మ ఆకు వాడతారు. సో ఆ ఫ్లేవర్స్ కూడా మీరు ట్రై చేయాలి. అప్పుడే మనం నిజంగా ఈ వారేవా అన్ని అనిపించుకోగలుగుతాం. సో ఇప్పుడు నిజంగా ఒక వంకాయ ముక్క
అద్దరింది. మనకు వంకాయ అంటే మహా ఇష్టం, తప్పకుండా ట్రై చేయండి. థాయ్ స్టైల్లో కొబ్బరి పాలతో వంకాయ తయారు చేయ విధానం. మిక్సీ జార్లో వెల్లుల్లి, కొత్తిమీర వేర్లు, కాడలు, పచ్చిమిరపకాయలు, అల్లం, మిరియాలు, ఉల్లిపాయ ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసి పేస్ట్ చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేడి చేసి ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసి మంచిగా కుక్ చేయాలి. అందులో కొంచెం చిల్లీ పేస్ట్ కూడా వేసి దీన్ని ఉడకనివ్వాలి. తర్వాత కరివేపాకు, ఉప్పు, కొబ్బరి పాలు, అలాగే అవసరం అనుకుంటే కొన్ని నీళ్లు పోసి మంచిగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పంచదార, నిమ్మరసం, నూనెలో డీప్ ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కలు వేసి కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత అన్నంతో వడ్డించుకుంటే చాలా బాగుంటుంది. వెల్కమ్ బ్యాక్ టు ఎవరెస్ట్ మసాలా వారేవా, పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. భలే భలే బ్రేక్ఫాస్ట్లో ఈరోజు మీకోసం ఒక సింపుల్ అయిన బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చేసాను. మరి చూసేసి నేర్చేసుకోండి. చాలా చాలా సింపుల్. మనం అందరము బ్రెడ్ ఆమ్లెట్ తింటూనే ఉంటాము, కానీ బ్రెడ్ స్క్రాంబుల్డ్ ఎగ్ ఎప్పుడన్నా ట్రై చేశారా? స్క్రాంబుల్డ్ ఎగ్ అనేది ఒక ఇంటర్నేషనల్, అంటే కాంటినెంటల్, అంటే అక్కడ చాలా తింటారు స్క్రాంబుల్డ్ ఎగ్ని. కానీ ఆ స్క్రాంబుల్డ్ ఎగ్ మన ఇండియాలో ఎక్కువ మంది ఇష్టపడరు, ఎందుకంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది చేసుకోరు. కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి ఈరోజు మీ అందరి కోసం ఆ సింపుల్ అయిన బ్రెడ్ స్క్రాంబుల్డ్ ఎగ్. సో మరి చేసేద్దామా? మరి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని మనం బ్రెడ్ని ఫస్ట్గా ఏం చేద్దామంటే, ఎప్పుడు ఇలాగే బ్రెడ్ స్లైస్ని ఇలా స్లైస్గా ఇస్తే ఏం బాగుంటుంది చెప్పండి? మనం కొంచెం వెరైటీగా చేసి పెట్టామనుకోండి, పిల్లలు కానీ మన ఫ్యామిలీ కానీ ఎంజాయ్ చేస్తారు. సో మరి ఈ బ్రెడ్ స్లైస్ని ఇలాగే డైరెక్ట్గా ఇవ్వకుండా నేనేం చేస్తున్నానంటే, కొంచెం ఒక చాపింగ్ బోర్డ్ తీసుకొని మీ దగ్గర ఏదైనా మూత కానీ, లేదంటే మీకు రౌండ్ షేప్లో కానీ, స్క్వేర్ షేప్లో కానీ, ఏ షేప్లోనైనా మీరు కొంచెం వెరైటీగా ఉండటానికి చేస్తే బాగుంటుంది. సో మరి ఇలా నా దగ్గర కటర్ ఉంది, ఈ కటర్తోని ఇలా కట్ చేసుకున్నాను. మరి ఇదంతా వేస్ట్ అయిపోతుందే అని అనుకుంటున్నారా? ఏం అవ్వదండి, మేము చాలా చాలా రెసిపీస్ చూపిస్తూ ఉంటాం కదా. సో మరి ఈ బ్రెడ్ని మీరు పడేయకుండా కాస్త ఎండపెట్టేసి గ్రైండ్ చేసుకున్నారనుకోండి, మనకి బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోతాయి. సో ఎప్పుడైనా ఏవి వేస్ట్ లేవండి, అన్నీ పనికొచ్చేటియే. సో మరి ఇది పడేయకుండా పక్కన పెట్టేసుకొని ఇలా ఈ స్లైస్ని మాత్రమే మనం వాడుకుందాం. చూడండి, చూడటానికి ఎంత ముద్దుగా ఉంది, మరి తినటానికి కూడా అంతే ముద్దుగా ఉంటుంది. సో మరి ఇది ఫస్ట్ ప్యాన్లో వేసుకుని కొంచెం అటు ఇటు కొంచెం కలర్ వచ్చేంత వరకు మనం టోస్ట్ చేసుకుందాం. బ్రెడ్తో చాలా రకాలైన శాండ్విచ్ చేసుకోవచ్చండి. గ్రిల్ శాండ్విచ్ అంటారు, టోస్ట్ శాండ్విచ్ అంటారు, లేదంటే ప్లెయిన్ శాండ్విచ్ అంటారు, ఓపెన్ శాండ్విచ్ అంటారు. అలా చాలా చాలా రకాల శాండ్విచెస్ చేసుకోవచ్చు. కానీ మనం చేసేది ఇంట్లో మాత్రాన బ్రెడ్ని టోస్ట్ చేయాలి, ఒక ఆమ్లెట్ని ఇలా టక్మని కొట్టేసేయాలి, వేసేస్తాము. కానీ వెరైటీగా ఎప్పుడన్నా ట్రై చేశారా? చేయకపోతే తప్పకుండా చేయండి. సో మరి చూడండి, కాస్త కలర్ వస్తున్నాయి, కొంచెం మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం టోస్ట్ చేసుకుందాము. మరి ఇక్కడ టోస్ట్ అయ్యే వరకు మనం ఇక్కడ ఎగ్స్ తీసుకుందాము. ఒక 2 ఎగ్స్ నేను తీసుకుంటున్నాను. సో కొంచెం ఇలా తీసేసి ఒక బౌల్లో మీరు గుడ్డుని వేసేసుకోండి. అలాగే ఇంకొకటి. చాలా చాలా సింపుల్ అండి. మనం బ్రెడ్ ఆమ్లెట్ అంటే మనం రెగ్యులర్గా ఆమ్లెట్ చేసుకుంటాం కదా, అలా చేసుకోకుండా కొంచెం. సో మరి ఒక్కసారి బ్రెడ్ని కూడా చూసుకుందాం. సో మంచి కలర్ వచ్చేసింది. ఈ బ్రెడ్ని ఫస్ట్ పక్కన పెట్టేసుకొని, అలాగే ఇక్కడ ఉన్న ఈ పొడిని కూడా మనం తీసి పక్కన వేసేద్దాం, ఎందుకంటే ఇదే ప్యాన్లో మనం స్క్రాంబుల్డ్ ఎగ్ చేస్తాం. సో మరి ఒక్కసారి క్లీన్ చేసుకుందాం. మరి అది క్లీన్ అయ్యే లోపల ఇక్కడ ఎగ్ని చక్కగా బీట్ చేసుకుందాం. అలాగే ఇందులో మరి స్క్రాంబుల్డ్ ఎగ్లో ఏమి వేయరు,
అంటే పెప్పర్ పౌడర్ కానీ, కొత్తిమీర కానీ, కారం కానీ అవన్నీ ఏమి వేయరు, అవి వైట్గా ఉంటుంది. సో అందుకనే వైట్గా ఉండడం కోసం నేను వైట్ పెప్పర్ పౌడర్ అంటే మన మిరియాల పొడి తెల్లది, సో కొంచెం తగినంత మీరు వేసుకోండి. వేసుకొని అలాగే కాస్త సాల్ట్, కొంచెం తక్కువగా వాడుకోండి ఎప్పుడైనా సాల్ట్. మరొకసారి బీట్ చేసుకొని ఇందులో కొంచెం క్రీమ్, కొంచెం రిచ్నెస్ కోసం క్రీమ్ వేస్తారు. సో మీ దగ్గర ఈ క్రీమ్ లేదనుకోండి, పాల మీద మీగడ ఉంటుంది కదా, మీరు ఆ మీగడిని తీసేసి కాస్త కొంచెం పాలు పోసుకొని ఇలా మెత్తగా చేసేసారనుకోండి, క్రీమ్ రెడీ అయిపోతుంది. సో మరొక్కసారి బీట్ చేసుకొని ఇందులో 1 స్పూన్ పాలు కూడా, ఒకవేళ మీరు పాల మీద మీగడ వేసుకున్నారనుకోండి, ఆల్రెడీ పాలు పోస్తాం కాబట్టి మీరు పాలు మళ్ళీ పోసుకోవాల్సిన అవసరం లేదు. సో నేను ఫ్రెష్ క్రీమ్ వాడాను కాబట్టి కొంచెం పాలు పోసుకుంటున్నాను. ఒక 2 టీ స్పూన్స్. ఇంకొకసారి మిక్స్ చేసేసుకొని, సో మరి ఎగ్లో పాలు వేసేసుకున్నాము, అలాగే క్రీమ్ వేసేసుకున్నాము. సో మనం ఈ ఎగ్ని మనం స్క్రాంబుల్ చేసినప్పుడు ఈ స్క్రాంబుల్డ్ ఎగ్ని మనం కొంచెం మాయిశ్చర్ అంటే పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి ఈ బ్రెడ్లో వేసుకుంటే నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. అందుకని ఏం చేస్తామంటే కొంచెం అంతా కార్న్ఫ్లవర్, మీ దగ్గర కార్న్ఫ్లవర్ లేకపోతే మైదా పిండి వేసుకున్నా పర్వాలేదు, ఒక 1/2 టీ స్పూను కార్న్ఫ్లవర్ వేసుకొని మరొక్కసారి బీట్ చేసుకోండి. సో మరి మన ఎగ్ మిక్చర్ రెడీ అయిపోయింది స్క్రాంబుల్డ్ ఎగ్ చేసుకోవటానికి. మరి ఇదే ప్యాన్లో కాస్త బటర్, మీరు బటర్ వేసుకొనైనా చేయొచ్చు, లేదంటే ఆయిల్ వేసుకొనైనా చేసుకోవచ్చు, మీ ఇష్టం. సో కాస్త బటర్ వేసి ఇందులో ఈ ఎగ్ మిక్చర్ని వేసేసుకుందాం. సో మరీ వేడిగా ఉండకుండా చూసుకోండి, ఎందుకంటే బటర్ కాలిపోతుంది. ఎప్పుడైనా స్క్రాంబుల్డ్ ఎగ్ చేయటానికి ఇలా వేసేసుకోగానే కలుపుతూనే ఉండాలి, అప్పుడే మనకి మంచి స్క్రాంబుల్డ్ ఎగ్. అంటే ఇలా స్క్రాంబుల్ అంటే ఏం లేదండి, ఇలా చిదిపేయటమే అంతే. సో రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. చూడండి, సింపుల్ అయిన స్క్రాంబుల్డ్ ఎగ్ రెడీ అయిపోయింది, ఇక్కడ రెడీ అయిపోయింది. మరి లాస్ట్లో కొంచెం అంత స్ప్రింగ్ ఆనియన్ అంటే మన ఉల్లి పొరక చిన్నగా సన్నగా గ్రీన్ది కట్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే ఇది తెల్లగా ఉంది కాబట్టి కొంచెం కలర్ కోసం ఇలా స్ప్రింగ్ ఆనియన్ అంటే మన ఉల్లి పొరక. మీరు ఉల్లి పొరక లేకపోతే కొత్తిమీర కూడా సన్నగా చాప్ చేసుకొని కొంచెం డెకరేషన్ కోసం. మనం ఈ మిక్చర్ వేసే ముందు కాస్త బటర్, మీకు కావాలంటే బటర్ పెట్టుకోండి, పెట్టుకోకపోయినా పర్వాలేదు, కానీ పిల్లలకి ఇచ్చేటప్పుడు పెట్టుకోండి. ఈ మిక్చర్ని దీని మీద వేసేసుకుందాం. సో మరి చూడండి, ఇక్కడ స్ప్రెడ్ చేసేసుకున్నాను. అలాగే ఇంకో బ్రెడ్ స్లైస్ మీద కూడా కాస్త బటర్ రాసేసుకొని ఇలా ప్రెస్ చేసేసేయండి. అప్పుడు స్టిక్ అయిపోతుంది, అంటే అతుక్కుపోతుంది, మన ఎగ్ మిక్చర్కి చక్కగా అతుక్కుపోతుంది. చూడండి ఎంత చక్కటి సింపుల్ అయిన స్క్రాంబుల్డ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఇలాగే డైరెక్ట్గా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకి మీరు బాక్స్లో పెట్టాలి అనుకుంటే ఇలా ముద్దుగా రౌండ్గా కట్ చేసేసి చిన్న సిల్వర్ ఫాయిల్ కానీ లేదంటే పేపర్ వ్రాప్లో కానీ మీరు వ్రాప్ చేసి ఇచ్చేసారనుకోండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈ మధ్యాహ్నం లంచ్కైనా జస్ట్ వ్రాప్ ఓపెన్ చేసేసుకొని చకచకా ఎంజాయ్ చేసేస్తారు. ఇలా అసలు ఏ మాత్రాన పచ్చిగా ఉంది ఎగ్ అని తెలియట్లేదు, చాలా చాలా బాగుంది. సూపర్ 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 సూపర్గా ఉందండి. మరి ఈ సూపర్ అయిన డిష్ మీరందరూ చేయాలి కదా, ఎప్పుడు మేమే తింటూ ఉంటే ఏం బాగుంటుంది. సో మరి వెంటనే ఈ సింపుల్ అయిన రెసిపీని ట్రై చేసి మీరు ఎంజాయ్ చేయండి, మీ ఫ్యామిలీ కూడా ఎంజాయ్ చేయండి. సో మరి మళ్ళీ కలుద్దాం భలే బ్రేక్ఫాస్ట్లో
మరొక మంచి బ్రేక్ఫాస్ట్తో. బ్రెడ్ స్క్రాంబుల్డ్ ఎగ్ శాండ్విచ్ తయారు చేయు విధానం. ముందుగా బ్రెడ్ ముక్కలను తీసుకొని కట్టర్తో గుండ్రంగా కట్ చేసుకోవాలి. పాన్ వేడి చేసుకొని రెండు వైపులా కొంచెం కలర్ వచ్చేంత వరకు టోస్ట్ చేసుకోవాలి. ఒక బౌల్లో 2 గుడ్లను బీట్ చేసుకొని ఇందులో కొంచెం మిరియాల పొడి, ఉప్పు వేసి బీట్ చేసుకోవాలి. అలాగే కొంచెం క్రీమ్, కొన్ని పాలు, కార్న్ఫ్లవర్ వేసి కలిపి పెట్టుకోవాలి. పాన్లో బటర్ వేసి ఈ గుడ్డు మిశ్రమం వేసి వెంటనే కలుపుతూ ఉండాలి. చివరగా ఉల్లిపొరక ముక్కలు వేసి కలుపుకోవాలి. బ్రెడ్ పై బటర్ అప్లై చేసుకొని కోడిగుడ్డు మిశ్రమాన్ని పెట్టుకోవాలి. దానిపై బటర్ అప్లై చేసుకున్న మరొక బ్రెడ్ ముక్కని కూడా పెట్టుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్రతి ఇంట్లో అద్భుతమైన వంటలు ఉంటాయి. మరి అవి మాతో పంచుకుంటేనే కదా అందరూ ఎంజాయ్ చేయగలుగుతారు. మీ ఫేవరెట్ రెసిపీస్ మాకు రాసి పంపించి XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోగలరు. మా చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. రేపు మర్చిపోకుండా ఇదే టైంకి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.